ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఫ్రెషర్స్‌కొచ్చేసరికి ఓపెనింగ్ చాలా తక్కువుంటాయి. ప్రతి ఇయర్ ఎంతోమంది వాళ్ళ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని, బయట కోర్సెస్ నేర్చుకొని ఖాళీగా తిరుగుతున్నారు. ద రీజన్ ఎక్స్‌పీరియన్డ్ క్యాండిడేట్స్‌నే ఎందుకు కంపెనీస్ తీసుకుంటున్నాయి. ఫ్రెషర్స్‌ని కంపెనీస్ ఎందుకు తీసుకోవట్లేదు. సో, ఒకప్పుడు మనకి 2006, 2008 ఆ టైంలో తీసుకుంటే ద టెక్నాలజీ స్టాక్ అనేది చాలా లిమిటెడ్ ఉండేది. అంటే మనం ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఒక ఫ్రెషర్‌కి ట్రైనింగ్ ఇస్తే డైరెక్ట్‌గా రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయించుకోవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు. సో, అప్పటి నుంచి ఇప్పటికి ప్రపంచం చాలా ఎవల్యూట్ అయింది. చాలా టెక్నాలజీస్ అనేవి చాలా చాలా హై ఫ్రేమ్‌వర్క్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. సో, ఇప్పుడు ఒక ఫ్రెషర్ గనక ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే మినిమమ్ 1 ఇయర్ వాడికి ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇస్తేనే వాడు ఆ కంపెనీలో వర్క్ చేయగలడు. సో, ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఫ్రెషర్‌ని రిక్రూట్ చేసుకొని 1 ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలదా? దట్ ఈస్ ద రీజన్. సో, అందుకే ప్రతి కంపెనీ కూడా 1 ఇయర్ ఒకరి మీద ఇన్వెస్ట్ పెట్టడం కన్నా, ఆల్రెడీ కొంత నేర్చుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ ఎక్కువ ఇచ్చి తీసుకుంటే బెటర్ అనే చూస్తున్నాయి. సో, అందుకనే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి చాలా ఓపెనింగ్స్ దొరుకుతున్నాయి. ఫ్రెషర్స్‌కొచ్చేసరికి ఓపెనింగ్స్ మనకి దొరకట్లేదు. సో, వి ఆర్ ప్రొవైడింగ్ ద 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎట్ ద జీవీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. మన ఇంటర్న్‌షిప్ యొక్క మన ఇంటర్న్‌షిప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో మనది 6 మంత్స్ ఇంటర్న్‌షిప్. మన ఇంటర్న్‌షిప్‌లో ద ఇంటర్న్‌షిప్ అంతా కూడా మేము మీకు దగ్గరుండి నేర్పించి, మీతో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయించుకుంటాం. సో, వి ఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్. ఇట్స్ ఎ ఫ్రీ ఇంటర్న్‌షిప్. సో, ఇఫ్ యూ ఆర్ ఏ బీటెక్ పర్స్యూయింగ్ క్యాండిడేట్, ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ ఏ బీటెక్ పర్స్యూయింగ్ క్యాండిడేట్, సో, యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. ఓకే. సో, మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇంటర్న్‌షిప్‌కి రావచ్చు. కాకపోతే మీ హెచ్ఓడి దగ్గర నుంచి లెటర్ తీసుకురావాలి. మీ హెచ్ఓడి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి మాకు చూయించి విత్ యువర్ హెచ్ఓడి కన్ఫర్మేషన్ విల్ గివ్ ద ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఫర్ ద ఇంజినీరింగ్ పర్స్యూయింగ్ క్యాండిడేట్స్. అండ్ కమింగ్ టు ద ఇంజినీరింగ్ ఫ్రెషర్స్ అండ్ అదర్ పీపుల్. సో, ఇఫ్ యూ ఆర్ కమింగ్ వితౌట్ రిఫరెన్స్, ఏ రిఫరెన్స్ లేకుండా మీరు మా దగ్గరకు వస్తున్నారంటే, సో, మీ దగ్గర నుంచి మేము వచ్చేసరికి ఫ్రెషర్స్ అండ్ అదర్ పీపుల్ మీ దగ్గర నుంచి మేము వచ్చేసరికి సో సెక్యూరిటీ డిపాజిట్ కింద సో 10,000 కలెక్ట్ చేసుకుంటాము. ద రీజన్ ఈజ్ సో ఇప్పుడు మేము మా ఎఫర్ట్ పెట్టి మీకు నేర్పిస్తున్నాము. వన్స్ మీరు అంతా నేర్చుకున్న తర్వాత ఎనీ టైమ్ యూ కెన్ గో అవుట్. మేము పెట్టిన ఎఫర్ట్ అంతా మాకు వేస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. మీరు జాయిన్ అయిన 15 డేస్ తర్వాత, మీరు జాయిన్ అయిన వెంటనే అమౌంట్ కలెక్ట్ చేసుకోము. మీరు జాయిన్ అయ్యి మీ ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసిన 15 డేస్ తర్వాత యూ హ్యావ్ టు పే ద 10K యాస్ ద సెక్యూరిటీ డిపాజిట్. ఇట్స్ కంప్లీట్లీ రిఫండబుల్ ఆఫ్టర్ 6 మంత్స్. ఓకే. సో ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టుకొని ఆపర్చునిటీ అనేది ఇస్తాం మిగతా వాళ్ళకి. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో మీకు ఎవరికైనా సరే, మీకు వేరే జాబ్ వచ్చినా, మనకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఏదొచ్చినా సరే, ఎనీ టైమ్ యూ కెన్ గో. మీ అమౌంట్ రిటర్న్ చేస్తాం. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో ఆ ఆపర్చునిటీ యొక్క ఆఫర్ లెటర్ మాకు చూయించి దాన్ని అప్పుడు అది వ్యాలిడ్ అయితే విల్ అలౌ టు యు గో అవుట్. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎట్ ద జీవీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్ పర్స్పెక్టివ్, ఈ ఇంటర్న్‌షిప్‌లో మనం ఏం నేర్పిస్తాం, దేని మీద ఇంటర్న్‌షిప్ అంటే, సో మన ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి కంప్లీట్‌గా యూఐ మీద ఉంటుంది. సో దీంట్లో మనకి నోడ్, యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ కవర్ అవుతాయి ఇక్కడ. సో యూఐ సైడ్ మొత్తం కూడా మనం నేర్పిస్తాం అనమాట. నేర్పించి మీకు ఇచ్చేస్తాం. ఇంకొక డౌట్ కూడా అందరికీ రైజ్ అవ్వచ్చు. జనరల్‌గా బయట నేర్చుకోవడానికి 1 ఇయర్ పడుతుంది అంటున్నారు కదా! మరి ఎట్లా మాకు 6 మంత్స్‌లో నేర్పించడం, మాతో వర్క్ చేయించుకోవడం ఎలా చేస్తారు అని మీకు అనుకోవచ్చు. చూడండి, వీఆర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ ప్రాఫిట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్. సో వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ వర్క్ ఫ్రమ్ ద క్యాండిడేట్. ఓకే. సో మీరు వర్క్ చేస్తేనే మాకు ప్రాఫిట్. సో కాబట్టి ఇప్పుడు మీరు బయట ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నారంటే, మీకు డైలీ 1 అవర్ మాత్రమే కోర్స్ చెప్తారు. డైలీ 1 అవర్ కోర్స్ అంటే మీరు 30 డేస్‌లో 26 డేసెస్ మీరు క్లాసెస్‌కెళ్తే, సో 1 మంత్‌కి మీకొచ్చేది 26 అవర్స్ వస్తాయి. ఓకే. సో 1 మంత్‌లో మీరు 26 అవర్స్ మాత్రమే ఒక కోర్స్‌ని నేర్చుకుంటారు. అదే మా దగ్గరొస్తే మనకు ఆఫీస్ టైమింగ్స్ 9 AM టు 6 PM ఉంటాయి కాబట్టి మీరు 8 అవర్స్ పర్ డే వర్క్ చేస్తారు ఇక్కడ. మీరు 8 అవర్స్ పర్ డే వర్క్ చేస్తారు. మినిమమ్ 4 అవర్స్, 5 అవర్స్ ప్రిపరేషన్ ఉంటది. మిగతా 3 అవర్స్ మీరు ప్రాక్టీస్ ఉంటది. సో ఇంత టైమ్ అండ్ ఎఫర్ట్ మీరు పెడుతున్నప్పుడు, సో మీకు ఈ 1 డే ఈజ్ ఈక్వల్ టు అక్కడ దగ్గర దగ్గర 1 వీక్ అవుతుంది.
సో ఇక్కడ మీరు 4 days ట్రైనింగ్ తీసుకున్నారంటే బయట మీరు 1 month ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు ట్రైనింగ్ పర్స్పెక్టివ్, ట్రైనింగ్ నేనే ఇస్తాను. నాకు వచ్చేసరికి 13+ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ వెబ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలో. ఓకే. సో నాకు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాకు వచ్చు. సో టీచింగ్‌లో నేను ఇప్పటివరకు చాలా బ్యాచెస్ టీచ్ చేశాను. చాలా మందికి టీచ్ చేశాను. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్‌కి టీచ్ చేశాను. ఇంటర్న్‌షిప్స్ టీచ్ చేశాను. సో కాబట్టి నా దగ్గర నుంచి వచ్చే సబ్జెక్టు నా సైడ్ నుంచి నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ద బెస్ట్ సబ్జెక్ట్ ఐ విల్ గివ్ యూ. ఓకే. సో బికాజ్ ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ నాలెడ్జ్, ఐ వర్క్డ్ ఆన్ ద మెనీ ప్రాజెక్ట్స్. ఓకే. సో మీ సబ్జెక్ట్ అంతా కూడా క్లియర్‌గా ఉంటుంది. మీ అంతట మీరు వచ్చి ప్రాజెక్ట్ మీద కూర్చొని వర్క్ చేసేలాగా దానికి కావాల్సిన స్టఫ్ అంతా కూడా స్క్రాచ్ నుంచి మేమే ఇస్తాము. ఓన్లీ మీరు మాకు చేయాల్సింది ఏంటంటే మీ కమిట్మెంట్ మాకు ఇస్తే చాలు. ఓకే. ఇఫ్ యూ ట్రస్ట్ యూ, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవని మా నమ్మకం నీ మీద మాకుంటే మేము మా సోల్ పెట్టి మీకు మొత్తం నేర్పిస్తాం. మీకు ఎంత బాగా నేర్పిస్తాము. సో ఇట్స్ ఆల్ మ్యూచువల్ బెనిఫిట్. మేము సోల్ పెట్టి నేర్పిస్తాము. మీరు ఎంత నేర్చుకున్నారో అంతే జెన్యూన్‌గా కంపెనీకి తిరిగి మీరు ఇంకో 3 months వర్క్ చేస్తే కంపెనీ విల్ గెట్ ద బెనిఫిట్, మీరు విల్ గెట్ ద బెనిఫిట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. సో ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్‌కి ఆర్ ఈమెయిల్ ఐడీకి మీ రెజ్యూమేస్ పంపించండి ఆర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.